మీ కంప్యూటర్ ఓపెన్ చేస్తున్నారా? అయితే బీ కేర్ఫుల్. మీ ఆన్లైన్ అకౌంట్లో లావాదేవీలు చేస్తున్నారా? అయితే తొందరపడకండి. మీరు వాడుతున్నది విండోస్ ఆపరేటింగ్ సిస్టమా? అలాగైతే మీరు ప్రమాదంలో ఉన్నట్లే. ఎందుకంటే ప్రపంచం ఇప్పుడు కన్ని విని ఎరుగని సైబర్ దాడులను ఎదుర్కొంటోంది. WannaCry ధాటికి భారత్ వణుకుతోంది. దేశంలోని అన్ని వ్యవస్థలు ఈ వైరస్ బారిన పడ్డాయి. రిజర్వ్ బ్యాంక్ హై అలర్ట్ ప్రకటించింది. ఏటీఎంలను ఆపేయాలంటూ బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే మన దేశంలోని మెజార్టీ ఏటీఎంలను ఈ వైరస్ టార్గెట్ చేసే అవకాశం ఉన్నట్టు కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ హెచ్చరించింది. ఈ హెచ్చరికతో ఆర్బీఐ బ్యాంకులు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. మన దేశంలో వివిధ బ్యాంకులకు చెందిన 2,25,000 ఏటీఎంలు ఉన్నాయి. వీటిలో 60% పైగా ఏటీఎంలు విండోస్ ఆపరేటింగ్ సిస్టంతో నడుస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ కంపెనీ రూపొందించిన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్నే ఇప్పుడు WannaCry టార్గెట్ చేసింది. దేశంలో ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు తాము వాడుతున్న విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ని అప్గ్రేడ్ చేసుకోలేదు. ఇప్పటికీ చాలా సంస్థలు విండోస్ XPనే వాడుతున్నాయి. ఆ తర్వాత ఎన్ని వెర్షన్లు వచ్చినా అప్డేట్ మాత్రం కాలేదు. అందుకే ఈ సమస్య వచ్చినట్టు కంప్యూటర్ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఏటీఎంలలో వాడుతున్న విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ను అప్గ్రేడ్ చేసిన తరువాత ఏటీఎంలను తెరవాలని రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది. దేశంలో ఇప్పటికే నగదు కొరత కనిపిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో 90% ఏటీఎంలు మూతపడ్డాయి. ఇప్పుడు ఇదే పరిస్థితి దేశంలోని ప్రతి రాష్ట్రంలో కనిపిస్తోంది. ఏటీఎంలు మూతపడడంతో జనం డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఏ ఒక్క ఏటీఎంలోకి వైరస్ ప్రవేశించినా మొత్తం వ్యవస్థ అంతా కుప్పకూలే అవకాశం ఉంది. అందుకే ఏటీఎంలను ఆపేశారు. విండోస్ ప్యాచ్లను అప్డేట్ చేసిన తర్వాత ఏటీఎంలను ఓపెన్ చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు జారీ చేసింది. అయితే WannaCry వైరస్ వల్ల ఏటీఎంలకు ముప్పేమీ లేదని ఈ యంత్రాలను ఆపరేట్ చేసే ఎలక్ట్రానిక్ పేమెంట్స్ అండ్ సర్వీసెస్ చెబుతోంది. ఏటీఎంలలో డేటా ఉండదని, అందువల్ల వైరస్ల వల్ల ముప్పు ఉండదని ఎలక్ట్రానిక్ పేమెంట్స్ అండ్ సర్వీసెస్ అధ్యక్షుడు మనోహర్ భాయ్ చెబుతున్నారు. అయినప్పటికీ వైరస్ వల్ల ముప్పు ఎదురు కాకుండా ముందు జాగ్రత్త చర్యగా బ్యాంకులు తమ ఏటీఎంలను మూసేశాయి. WannaCry వైరస్ తాకిడికి యునైటెడ్ కింగ్డమ్ అల్లాడిపోయింది. అక్కడి ఆసుపత్రుల వ్యవస్థ కుప్పకూలిపోయింది. కంప్యూటర్లు ఓపెన్ చేయగానే WannaCry వైరస్ డబ్బులు కోరుతోంది. బిట్కాయిన్ అనే ప్రత్యామ్నాయ కరెన్సీ విధానంలో తమకు $300 కట్టాలని డిమాండ్ చేస్తోంది. డబ్బులు కట్టకపోతే ఓకే, లేకపోతే డబ్బులు కడితే ఓకే, లేకపోతే మీ కంప్యూటర్ క్షణాల్లో బ్లాక్ అవుతుంది. ఇవాళ ఈ వైరస్ తీవ్రత లక్షల కొద్దీ కంప్యూటర్లను హ్యాక్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. అందుకే రిజర్వ్ బ్యాంక్తో పాటు స్టాక్ మార్కెట్లు, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆధార్ నిర్వహణ సంస్థ, ఐటీ సంస్థలు, ప్రభుత్వ కంప్యూటర్ వ్యవస్థలు WannaCry ధాటికి అలర్ట్ అయ్యాయి. ప్రపంచాన్ని వణికిస్తున్న WannaCry వైరస్ ఇవాళ కూడా అటాక్ చేస్తుందని చెబుతున్న నేపథ్యంలో దేశంలోని ఐటీ, హాస్పిటల్స్, బ్యాంకింగ్ రంగాలు అప్రమత్తమయ్యాయి. ఆర్బీఐ సూచనతో దేశంలోని ఏటీఎంలను మూసివేశారు. దేశంలో మెజారిటీ ఏటీఎంలు విండోస్ ఆపరేటింగ్ సిస్టంతో నడుస్తున్నాయి. WannaCry వైరస్ అటాక్ బాధితులు కూడా ఎక్కువగా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ను వినియోగిస్తున్న వారే. దీంతో హ్యాకర్లు ఏటీఎంలను ఎక్కడ హ్యాక్ చేస్తారోనని ఆర్బీఐ బ్యాంకర్లను అప్రమత్తం చేసింది. దీంతో నోట్ల రద్దు తర్వాత అరకొరగా ఆపరేట్ అవుతున్న ఏటీఎంలు కాస్త ఇప్పుడు హ్యాకింగ్ భయంతో మూసేయడంతో ఖాతాదారుల ఇబ్బందులు రెట్టింపయ్యాయి. ఏటీఎంలను తెరవకపోవడంతో సామాన్యులకు ఎదురవుతున్న నగదు కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి అగస్త్య అందిస్తారు. మొన్న ప్రపంచాన్ని గడగడలాడించిన WannaCry వైరస్ మరోసారి ఈ రోజు సోమవారం కూడా వస్తుంది అనే నేపథ్యంలో, విజృంభిస్తుంది అనే నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తమయ్యాయి. ఆయా దేశాలు ఎటువంటి సైబర్ అటాక్ లోను కాకుండా, ఆ రంగాలు సైబర్ అటాక్ లోను కాకుండా అన్ని తగిన జాగ్రత్తలు తీసుకున్నాయి. ఇందు నేపథ్యంలో భారతదేశంలో కూడా ముఖ్యంగా ఐటీ రంగం, బ్యాంకింగ్ సెక్టర్, హాస్పిటల్ రంగాలు కూడా ఎటువంటి సైబర్ అటాక్ లొంగకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే బ్యాంకింగ్ రంగానికి ప్రస్తుతంగా ముఖ్యంగా చెప్పుకోవాలి, ఏటీఎంలను పూర్తిగా షట్ డౌన్ చేయాలని ఆర్బీఐ ఆదేశాలు ఇచ్చింది. ఎందుకంటే ఈ సాఫ్ట్వేర్ ఏదైతే, ఈ వైరస్ ఏదైతే ఉందో WannaCry వైరస్ అనేది ముఖ్యంగా విండోస్ సిస్టమ్స్ ను ఎక్కువగా అటాక్ చేస్తుంది. విండోస్ సిస్టమ్ పూర్తిగా తమ కంట్రోల్లోకి చాలా ఈజీగా వస్తుంది. మొన్న శనివారం జరిగిన అటాక్ లో కూడా చాలా వరకు
ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ విండోస్ సిస్టమ్ వాడుతున్న వాళ్ళే. అయితే మన దేశంలో ఏటీఎంలు ఏవైతే ఉంటాయో ఏటీఎంలు అన్ని విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారానే వాడతారు. ఈ నేపథ్యంలో ఈ ఏటీఎంల మీద అటాక్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఈరోజు ఏటీఎంలను బంద్ చేయాలని తిరిగి తమ సెక్యూరిటీ వాళ్ళు ఏజెన్సీ ఏదైతే ఆర్బీఐ సెక్యూరిటీ ఏజెన్సీ చెప్పే వరకు ఏటీఎంలను పూర్తి స్థాయిలో తెరవద్దని భారతదేశంలో ఉన్న అన్ని ఏటీఎంల నిర్వాహకులకు చెప్పడం జరిగింది. అయితే మనం ప్రస్తుతం బ్యాంక్ స్ట్రీట్లో ఉన్నాము. ఈ బ్యాంక్ స్ట్రీట్ అయితే ఇక్కడ అన్ని బ్యాంకులకు సంబంధించిన జోనల్ కార్యాలయాలు కావచ్చు, సెంట్రల్ కార్యాలయాలు కావచ్చు, అన్ని ఇక్కడే ఉంటాయి. డిమానిటైజేషన్ జరిగి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కూడా ఈ స్ట్రీట్లోకి వస్తే క్యాష్ దొరుకుతుందనే నమ్మకంతో వాళ్ళు ఈ స్ట్రీట్లోకి రావడం జరిగింది. ఎందుకంటే ప్రధాన చెస్ట్లు కావచ్చు, ప్రధాన బ్యాంక్ కార్యాలయాలు కావచ్చు ఇక్కడే ఉండడంతో ఇక్కడ ఉన్న ఏటీఎంలలో ఎప్పుడు నిత్యం క్యాష్ ఉండేది. ఈ మధ్య కాలంలో కూడా ఏటీఎం మొత్తం హైదరాబాద్ మొత్తంలో ఏటీఎంలు డ్రై ఉన్నా కానీ ఏదైతే కోటిలో ఉన్న ఈ బ్యాంక్ స్ట్రీట్లో మాత్రం ఇక్కడ డ్రై అనే పరిస్థితి లేదు. ఎక్కడెక్కడి నుంచో కూకట్పల్లి, దిల్సుఖ్ నగర్ ఈ ఇంత దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి క్యాష్ తీసుకునే పరిస్థితి అయితే కనబడుతుంది. కానీ ఈరోజు ఇక్కడ కూడా ఏటీఎంలు పూర్తిగా మూసివేయడం జరిగింది. ఆర్బీఐ సూచనల మేరకు విండోస్ సిస్టమ్ వాడుతున్న ఈ ఏటీఎంలు అంటే మన భారతదేశంలో 90% ఏటీఎంలు ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్నే వాడతాయి. ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్న ఏటీఎంలు పూర్తిగా మూసివేయాలని ఆర్బీఐ ఆదేశించింది. అయితే ఈ ఏటీఎంల నుంచి డబ్బులు చోరీ చేస్తారని కాదు, కానీ ఏటీఎంల మీద ఈ సాఫ్ట్వేర్ను ఈ వైరస్ను వదిలిన తర్వాత తిరిగి ఏటీఎంని వాడాలంటే కనుక వాళ్ళకి డబ్బులు చెల్లించమని అడుగుతారు. ఈ నేపథ్యంలో అన్ని ఏటీఎంలలో ఇదే పరిస్థితి వస్తే కనుక భారీ మొత్తంలో డబ్బులు చెల్లించుకోవాల్సి వస్తుంది, లేదంటే మొత్తం ఆపరేటింగ్ సిస్టమ్నే మార్చాల్సి వస్తుంది. కాబట్టి అటువంటి పరిస్థితి రాకుండా ముందస్తుగానే మూసివేయమని అధికారులు చెప్పడం జరిగింది. బ్యాంకులలో కావచ్చు, ఏటీఎంలలో కావచ్చు ఈ రోజు కార్యక్రమాలు కొంచెం స్లోగానే ఉంటాయి. ఏటీఎంలు అయితే పూర్తిగా భారతదేశ వ్యాప్తంగా ఆర్బీఐ సూచనల మేరకు ఈ ఏటీఎంలు నిర్వహిస్తున్న వారు మూసివేయడం జరిగింది. మొన్నటి వరకు కష్టాలు అనుభవించిన జనాలు ఈ రోజు కూడా తిరిగి ఏటీఎంల వద్ద కష్టాలు అనుభవించాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. మొత్తంగా అంటే తిరిగి ఈ సాఫ్ట్వేర్ అటాక్ మళ్ళీ జరగనంత వరకు ఈ ఏటీఎంలు మూసివేయాలని అంటే కేంద్ర కార్యాలయం ఆర్బీఐ కేంద్ర కార్యాలయంలో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది, సైబర్ సెక్యూరిటీ సిబ్బంది చెప్పే వరకు ఏటీఎంలను తిరిగి ప్రారంభించొద్దు అని ఒక సూచన అయితే చేయడం జరిగింది. అప్పటి వరకు ఏటీఎంలు తిరిగి తెరుచుకోవు. నగరవాసులు మాత్రం మొన్నటి వరకు క్యాష్ తోటి ఇబ్బంది పడ్డ జనాలు ఇప్పుడు మళ్ళీ తిరిగి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. మీ కంప్యూటర్ ఓపెన్ చేస్తున్నారా? అయితే చాలా జాగ్రత్త. మీ ఆన్లైన్ అకౌంట్లో లావాదేవీలు చేస్తున్నారా? అయితే తొందరపడకండి. మీరు వాడుతున్నది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లయితే. ఎందుకంటే ప్రపంచం ఇప్పుడు కని విని ఎరుగని సైబర్ దాడులను ఎదుర్కొంటోంది. వన్నాక్రై దాటికి భారత్ వణుకుతోంది. దేశంలోని అన్ని వ్యవస్థలు ఈ వైరస్ బారిన పడ్డాయి. రిజర్వ్ బ్యాంక్ హై అలర్ట్ ప్రకటించింది. ఏటీఎంలను ఆపేయాలంటూ బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే మన దేశంలోని మెజారిటీ ఏటీఎంలను ఈ వైరస్ టార్గెట్ చేసే అవకాశం ఉన్నట్టు కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం హెచ్చరించింది. ఈ హెచ్చరికలతో ఆర్బీఐ బ్యాంకులకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. మన దేశంలోని వివిధ బ్యాంకులకు చెందిన 2,25,000 ఏటీఎంలు ఉన్నాయి. వీటిలో 60% పైగా ఏటీఎంలు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్తో నడుస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ కంపెనీ రూపొందించిన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్నే ఇప్పుడు వన్నాక్రై టార్గెట్ చేసింది. దేశంలో ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు తాము వాడుతున్న విండోస్ ఓపీని అప్గ్రేడ్ చేసుకోలేదు. ఇప్పటికీ చాలా సంస్థలు విండోస్ ఎక్స్పీనే వాడుతున్నాయి. ఆ తర్వాత ఎన్ని వెర్షన్లు వచ్చినా అప్డేట్ మాత్రం కాలేదు.